ఈ తర్వాత అన్ని ఫేక్ కంపెనీలు స్టార్ట్ అవుతాయి. ఇది ఎంత ఘోరం అంటే, ఒకటి భారత్ గరుడ అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఏం ఎంఓయూ చేసిరంటే 2100 కోట్లతోని కార్లు కంపెనీ పెడతాం తెలంగాణలోనే ఎంఓయూ చేసిరు. దీని మొత్తం పేడప్ క్యాపిటల్ అంటే 2500 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకు పేడప్ క్యాపిటల్ ఓన్లీ 10 లక్షల రూపాయలు. ఇంటర్నెట్లో సెర్చ్ కొడితే ఇది ఒకటే పేజ్ వస్తుంది వెబ్సైట్లో. పేరు భారత్ గరుడ, రిజిస్టర్డ్ ఇన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్. ఇది ఒక పేరు తప్పితే ఇక్కడ ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు, ఏడిపోయినా ఇది ఒకటే పేజ్గానే పడుతుంది. అంటే ఎంతో ఫేక్ సంస్థ అనేటటువంటి విషయం తెలుస్తుంది. తర్వాత అతిరథ్ హోల్డింగ్స్ అనే ఒక సంస్థ, అది కూడా అంతే, 10 లక్షల కంపెనీ, పెట్టుబడేమో 4000 కోట్లు పెడతాం. ఎస్ఎల్ఆర్ సురభి 1 లక్ష కంపెనీ, పెట్టుబడేమో 3000 కోట్లు పెడతాం. ఆర్సిటీ ఎనర్జీ 5 లక్షల ఉన్నటువంటి కంపెనీ, 2500 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పి ఫేక్ ఎంఓయూలు చేసుకున్నారు. ఇక నా దగ్గర చాలా ఉన్నాయి, ఒకటి ఒక 4-5 కంపెనీలు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే, ఒకటి ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈ ఉర్సా క్లస్టర్స్ అనే కంపెనీ మొదలు 500 కోట్లు పెట్టుబడి పెడతామని తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ చేసుకున్న తర్వాత కంపెనీ రిజిస్టర్ చేసి. ఎంత గమ్మత్ అంటే ఇవి అసలు మరి మామూలుగా లేవు దారుణాలు. ఇవన్నీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తాం. నేను మీ అందరితో కోరేది ఏంటంటే, ముఖ్యంగా ఐ అపీల్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ తెలంగాణ, వీ నీడ్ టు ఎక్స్పోజ్ దీస్ ఫేక్ ఎంఓయూస్. మేము చేసిన రీసెర్చ్తోని వీ ఫౌండ్ అవుట్ అబౌట్ 10-20 కంపెనీస్ విచ్ వీ విల్ అప్లోడ్ ఆన్లైన్. నేను అపీల్ చేసేది తెలంగాణ యువకులతోని, దయచేసి మీరు కూడా రీసెర్చ్ చేయండి. ఫేక్ ఎంఓయూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోజ్ చేద్దాం.